ఎన్నో ఏళ్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందాక ప్రశాంతమైన జీవితం గడపాలని చాలా మంది కోరుకుంటారు. రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులు ఏ విధంగా ఖర్చు చేయాలి, దేనికి ఎంత కేటాయించాలి అని ముందు నుంచే లెక్కలేసుకుంటారు. కానీ అలాంటి వారి ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి. జాబ్ నుంచి రిటైర్ అయ్యి నెలలు గడుస్తున్నా కూడా బెనిఫిట్స్ అందడం లేదు. ఇది పదవీ విరమణ పొందిన వారిని ఆందోళనకు గురిచేస్తోంది. సరైన సమయానికి చేతికి డబ్బు రాకపోవడం నిరాశ కలిగిస్తోంది. దీనిపై కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. న్యాయస్థానాలు కూడా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఆదేశించాయి. అయినప్పటికీ ఇది అమలు కావడం లేదు. ఈ పరిస్థితిలో ఉద్యోగులు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇలాంటి విషయాలపై ఎస్ఎక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్స్. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు. పదవి విరమణ పొందాక ఆ డబ్బుతో ఇల్లు కట్టుకోవాలని, పిల్లల పెళ్లిళ్లు చేయాలని అనుకున్న వాళ్ళు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంతమంది బయట అప్పు తీసుకుని వాటికి వడ్డీల మీద వడ్డీలు కడుతున్నారు. రిటైర్ అయ్యాక డబ్బు వస్తుందనే ధీమాతో రుణాలు తీసుకుని సరైన టైంకు ఆ సొమ్ము చేతికి రాక ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో టీచర్లే 1,00,000కు పైగా ఉన్నారు. ప్రతి నెల 800 నుంచి 1000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వారికి ప్రయోజనాలు దక్కడం లేదు. గత 9 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. గత 18-19 సంవత్సరాల నుంచి నేను రిటైర్ అయినప్పటి నుండి కూడా ఈ సంఘంలో పనిచేస్తున్నాను. మా సిద్దిపేట జిల్లాలో సుమారుగా 5,000 పైచిలకు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. దీనిలో వివిధ శాఖలలో, వివిధ హోదాలలో ఒక పద్ధతితో, క్రమశిక్షణతో, నిబద్ధతో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ కూడా పదవీ విరమణ పొందిన తర్వాత నిజంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఒక ప్రయోజనాలన్నీ కూడా సకాలంలో అందినట్టయితే నిజంగా వాళ్ళకి అవసరాలన్నిటి తీరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా చూస్తున్నాం మనము, వారికి రిటైర్మెంట్ అయినా కూడా అందరు కాదు కానీ కొందరికి కూడా ఇంకా పిల్లలు కూడా సెటిల్ కాలేదు, పెళ్ళిళ్ళు కాలేదు, ఉద్యోగాలు దొరకలేదు. అటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ప్రభుత్వం అనేటువంటిది ఇంత పూర్వంలాగా వెంటనే రిటైర్ అయిన తర్వాతనే ఎప్పుడైతే వాళ్ళు రిటైర్మెంట్ ముందుకు ఫైల్స్ పంపుతారో ఆ రిటైర్మెంట్ నాటికి బెనిఫిట్స్ అన్నీ వస్తే కూడా వస్తాయని చెప్పిన ఆశతోని, నమ్మకంతో ఉంటారు. కాబట్టి వాళ్ళు మానసికంగా, శారీరకంగా బాధపడే విధంగా ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్నీ అందాలి. కానీ ఈ మధ్యకాలంలో మరి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటువంటివి కూడా సకాలంలో అందక చాలామంది మనం పేపర్లలో చూస్తాం. నిన్న కూడా ఒక జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి మరణించినటువంటి, సకాలంలో తనకు వచ్చినటువంటి ప్రయోజనాలు అందక మరణించినటువంటి ఒక సంఘటన చాలా బాధాకరము. ఈ విధంగా గతంలో కూడా జరిగినాయి. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి మాకున్నటువంటి ప్రయోజనాలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. పదవి విరమణ పొందిన ఉద్యోగికి వివిధ బెనిఫిట్స్ అందాలి. గ్రాట్యుటీ, జీపీఎఫ్, కమ్యూనిటేషన్, సరెండర్ లీవ్లు ఇలాంటి వాటికి సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. ఎంప్లాయీ క్యాడర్ను బట్టి ఇది 30 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువే వస్తుంది. వాస్తవానికి ఎవరైనా ఉద్యోగి రిటైర్ అయ్యే 4 నెలల ముందే అకౌంటెంట్ జనరల్ ఆఫీస్కు తెలియజేస్తారు. నెల రోజుల్లోగా అమౌంట్ సెటిల్మెంట్ ప్రాసెస్ను పూర్తి చేసేందుకు ఇది యూజ్ అవుతుంది. కానీ ప్రస్తుతం రిటైర్ అయి 6 నెలలు దాటినా కూడా ఇలా జరగడం లేదు. నా పేరు ఎస్ ధర్మేంద్ర. ప్రభుత్వ జూనియర్ కళాశాల హనుమకొండ నుంచి ప్రిన్సిపాల్గా 30/9/2024 రోజున రిటైర్ అయ్యాను. ఇప్పటికి నేటికి అంటే 8 నెలలు పూర్తిగా వస్తుంది, 9 నెలలు పూర్తిగా వస్తుంది. అయినా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఎవరైనా ఈ రిటైర్మెంట్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్తోని గతంలో కొన్ని తీసుకున్నటువంటి అప్పులు తీర్చడం, పిల్లల పెళ్ళిళ్ళు చేయడం, గృహం నిర్మించుకోవాలనేటువంటి ఒక బలమైన కోరికతోని రిటైర్మెంట్ అయితే 9 నెలలైనా కూడా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వకుంటే ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఇంట్లో పోరుబడలేక, బయట ఇబ్బందులు తట్టుకోలేక జీవితం దుర్భరమైన పరిస్థితిలో నడపడం జరుగుతున్నది. ఇక నుంచి అయినా ప్రభుత్వం రైతులకు 9,000 కోట్లు ఇస్తుంది. అదేవిధంగా మనకు కూడా అంటే పెన్షనర్లకు కూడా పెండింగ్ బిల్లులన్నీ 500 కోట్లని, అప్పటి నుంచి కాకుండా మళ్ళీ 700 కోట్లు ఇస్తా అని మొన్న తెలియజేయడం జరిగింది. ఆ 700 కోట్లైనా ఎప్పుడు ఎవరికి వస్తుందో అనేటువంటిది ఒక ప్రియారిటీ బేసిస్లో రిటైర్ అయిన ఉపాధ్యాయులకు లేదా అధ్యాపకులకు
మీకు ఫలానా సంవత్సరం ఒక నెలకు 2 నెలలకో 3 నెలలకో వస్తాయన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా ఉంటే బయట చేపలు తెచ్చుకోనన్నా ఈ జీవితం గడిపేటువంటి అవకాశం ఉండేది. కానీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఇస్తారో 9 నెలలైనా రాని పైసలు మమ్మల్ని బయట కూడా ఎవరైనా అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము కూడా తెలంగాణలో రైతుల మాదిరిగా రైతు కూలీలకు కూడా రోజు నెలకు 6 అంటే 6 నెలలకు 6,000 చొప్పున ఇస్తానన్న ప్రభుత్వం మమ్మల్ని కూడా అదేతోని దయచోని చూసి మా పెన్షన్ బెనిఫిట్స్ అందజేయాలని కోరుకుంటున్నాం. చెల్లింపుల్లో సర్కారు జాప్యం చూపడం వల్ల ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కొండంత పెరిగిపోతున్నాయి. అవి 8,000 కోట్లకు చేరాయి. దీంతో కొందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అవిశ్రాంతంగా కష్టపడి పనిచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు సమాజానికి చేయూతగా నిలుస్తున్నారని చెప్పారు. వాళ్ళు తమ పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకుంటారని గుర్తు చేశారు. అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో సేవింగ్స్ చేస్తారని చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి దాతృత్వం కాదని, అవి ఉద్యోగి ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని న్యాయమూర్తి అన్నారు. సకాలంలో దాన్ని విడుదల చేయకుంటే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవని చెప్పారు. అందువల్ల ఆ ప్రయోజనాలను త్వరగా అందజేయాలని ఆదేశించారు. ఇదే వ్యవహారంపై సర్కార్ ఇటీవల స్పందించింది. పాత బకాయిలను ప్రాధాన్యత క్రమంలో నెలకు 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. జీవితకాలం పనిచేసి దాచుకున్న డబ్బులు అందక ఉద్యోగులు పడుతున్న కష్టాలు తమకు తెలుసని చెప్పింది. ఈ హామీ ఇచ్చినప్పటికీ ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ కష్టాలు మాత్రం తీరడం లేదు. దీనిపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయోజనాలు టైంకి దక్కక ఉద్యోగులు అనేక బాధలు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ సొమ్ము తమ కష్టార్జితమని వెంటనే దాన్ని అందజేయాలని కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందా లేదా వేచి చూడాలి. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ఎస్ఎక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ చూశారు కదా. ఇలాంటి మరిన్ని అంశాల కోసం మా ఛానల్ వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.